కరీంనగర్ జిల్లా రేకుర్తిలో ఇందిరమ్మ లబ్ధిదారుడి ఇంటికి సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని నరేందర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి గత కొంతకాలంగా మరి ఇచ్చిన హామీ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఇచ్చినట్టు కరీంనగర్ నియోజకవర్గంలో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మరి ఇక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు రేకుర్తిలో ఈ 27 డివిజన్కి సంబంధించి ఇక్కడ అబ్దుల్లా గారు వారికి ఇల్లు శాంక్షన్ అయింది. ఈరోజే ముగ్గు వేసుకొని ప్రారంభించడం జరిగింది. మరి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి అల్లుడ తేడవంటడు మేకలడ కట్టేసుకుంటారు అని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించి ప్రజలను ఆశ చూపించి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకుండా మోసం చేసి 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఇక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంచినటువంటి పరిస్థితులలో ఈనాడు మరి ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు శాంక్షన్ చేస్తూ మరి అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎక్కడైతే ప్లాట్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అబ్దుల్లా గారు ఈ ముగ్గు పోసుకొని ఇల్లు పనులు ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కరీంనగర్కు సంబంధించి నగరంలో ఇప్పటివరకు సెలెక్ట్ అయిన లబ్ధిదారులందరూ కూడా మరి ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొంత చివరి లబ్ధిదారుని వరకు కూడా ఇల్లు ఇవ్వడానికి మేము శాయశక్తిలో కృషి చేస్తాం. అటువంటి ఎవరైనా ఇంకా ఇల్లు రాని వాళ్ళు ఉంటే కూడా మా దగ్గరికి మరి మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళకి సాయం అందిస్తాం. ప్రతి ఒక్క L1 సంబంధించి ప్లాట్ ఉన్న ప్రతి అర్హులైనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ సాయం చేయడానికి వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడానికి మేము చిత్తశుద్ధుడు ఉన్నామని చెప్పి చెప్తాం.